వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు గరుడపాద పార్శ్వ కాకాసనము. కాకాసనంలో మనము పార్శ్వంగా వెళ్తూ కాళ్ళని గరుడాసనంలో పెట్టాలి. ఈ ఒక ఆసనములో మనము రెండు ఆసనాలను కలుపుతున్నాము. నార్మల్గా చేసే కాకాసనము, కాళ్ళని గరుడాసనంలో పెట్టడము గరుడాసనము. ఈ యొక్క ఆసనము ఈ విధంగా చేయడం వలన కొద్దిగా కష్టంగా భావిస్తాము. ఈ యొక్క ఆసనం ఈ విధంగా చేయడం వలన మన కాళ్ళ కండరాలపై చాలా ప్రభావం పడుతుంది. కాళ్ళల్లో తొడలలో ఉండే కండరాలపై తీవ్రమైన ప్రభావం పడడంతో పాటు చేతులపై మనం బ్యాలెన్స్ చేస్తున్నాము. అయితే ఈ యొక్క ఆసనాన్ని మనము ఛాలెంజింగ్ ఆసనంలో ఒకటిగా అనుకోవచ్చు. ముందుగా ప్రిపరేషన్ చేసి దాని తర్వాత ఈ యొక్క ఆసనాన్ని చేద్దాము. బ్లాక్స్ని పక్కకు పెట్టేసేయండి. ఈ విధంగా కాళ్ళని సూటిగా చేసి కూర్చుందాము. కాళ్ళని సూటిగా చేసి కూర్చొని కాళ్ళ వేళ్ళని ముందుకి వెనకాలకి అనాలి. ఇలా కాళ్ళ వేళ్ళని యాంకిల్స్ని మనము బాగా స్ట్రెచ్ చేద్దాము. స్ట్రెచ్ చేస్తూ కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా మనము కాళ్ళ కండరాలని వార్మప్ చేస్తూ ఇలా తొడ కండరాలను కూడా బాగా వార్మప్ చేయాలి. అలా చేసిన తర్వాత కాళ్ళని ఇలా ముందుకి వెనకాల కూడా అనవచ్చు. దీంతో ఏమవుతుంది, అన్ని కాళ్ళల్లో ఉండే కండరాలని మనము బాగా యాక్టివేట్గా చేస్తున్నాము. ఇప్పుడు మనము రెండు కాళ్ళని దూరంగా తీసుకెళ్ళి దగ్గరగా తేవాలి. ఇలా కాళ్ళని దూరంగా దగ్గరగా తీసుకుని వచ్చేసేయండి. ఇప్పుడు బద్ధకోణాసనంలో వెళ్దాము. బద్ధకోణాసనంలో కాళ్ళని ఆడించాలి. దీంతో నడుములో, పృష్ఠకంఠాలలో, అలానే తొడ మధ్యలో, తొడ లోపడి భాగంలో ఉండే కండరాలపై ప్రభావం పడుతుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా తొడ కండరాలని ఆడించుదాము. వీపుని నిటారుగా చేయండి. దీని తర్వాత పాదాలని ఇలా పెట్టేసి మోకాళ్ళని ఫోల్డ్ చేద్దాము. రెండు కాళ్ళని ఎడమవైపు, రెండు కాళ్ళని కుడివైపు, ఎడమవైపు, కుడివైపు ఇలా చేస్తూ ఉండాలి. ఏమవుతుంది, మనము కొద్ది కొద్దిగా ముందు వైపు వెళ్తున్నాము, గమనించండి. అయితే తొడ కండరాలలో, తొడ బయటి వైపు ఉన్న కండరాలని ఇక్కడ మనము బాగా ఉపయోగించుతున్నాము. అలా చేసి మళ్ళీ వెనకాలకి వచ్చేసేయండి. గరుడ పాదము అంటే కాళ్ళని ఇలా పెట్టేసి కుడి తొడని ఈ విధంగా ఎడమ తొడపై తీసుకొని రావాలి. అలా తెచ్చి కుడి కాలు వెనకాల ఎడమ కాలుని ఈ విధంగా తీసుకెళ్ళాలి. అయితే ఇక్కడ వరకు కాలు తీసుకొని రావడము అందరితో అవుతుంది, కానీ ఈ విధంగా కాలుని తీసుకొని రావడము కొద్దిగా కష్టంగా భావిస్తారు. ఇలా రావాలంటే
తొడలో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుంది. ఇలా ఉండండి. శ్వాస తీసుకుంటూ 2 తొడలని ఇలా ఎడమ వైపు చేద్దాము. ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలలో చాలా 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 ఇంటెన్స్గా స్ట్రెచ్ పడుతుంది. ఏ భాగము? ఈ యొక్క భాగము. మరి కుడికాలు బయటి భాగంలో, ఎడమ కాల్లో అంత స్ట్రెచ్ మనకు తెలియటం లేదు. సెంటర్కి వచ్చేసి 2 కాళ్ళని ఈ విధంగా ఎడమ వైపు చేయండి. ఈ ఎడమ తొడ బయటి భాగంలో చాలా ఇంటెన్స్గా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. సూదితో కూర్చున్నట్టు మనకు ఆ కండరాలలో అనిపిస్తుంది. కానీ ఈ స్ట్రెచ్ చాలా మంచి స్ట్రెచ్ అండి. అలా కొంత సమయం పాటు ఉండి పైకి వచ్చేసి కాళ్ళని బయటికి తీసుకొని వచ్చేయండి. చాలామంది వ్యక్తులు ఇలాంటి స్ట్రెచ్ రాగానే ఏమో అయిపోతుంది, అక్కడ పట్టేస్తుందేమో, ఆ పెయిన్ నాకు ఎప్పటికీ ఉంటుందేమో, అక్కడ పెయిన్ వచ్చేస్తుంది, నేను ఇంకా ఆసనం నుంచి బయటికి వచ్చేస్తాను అనుకుంటారు. అలా అనుకోకూడదు. ఆ ఆసనంలో అలానే ఉంటూ ఆ స్ట్రెచ్ని మనము తట్టుకోవాలి. ఈ విధంగా ఎడమ కాలుని కుడికాలు వెనకాల భాగం నుంచి తీసుకెళ్ళండి. ఇప్పుడు 2 కాళ్ళని మనము ముందుగా ఎడమ వైపే తీసుకెళ్దాము. కుడి తొడలో బాగా ఇంటెన్స్గా స్ట్రెచ్ వస్తుందన్నమాట. తొడ వెనకాలి భాగంలో, నడుము వెనకాల భాగంలో, తొడ లోపటి భాగంలో, తొడ బయటి భాగంలో. అయితే ఈ యొక్క కండరాలని సాధారణంగా మనము యూజ్ చేయము. అయితే ఇలాంటి స్ట్రెచ్ రాగానే మనకు అయ్యో అమ్మో అలా అనిపిస్తుంది. కానీ అలానే ఉండండి. కొంత సమయం పాటు అలానే ఉంటూ పొట్ట కండరాలని బిగిస్తూ ఉండాలి. ఇలా తొడపై తొడ పెట్టగలగాలి. మన ఒక కాలు వేరే కాలు కాఫ్ వెనకాల వెళ్ళగలగాలి. మన తొడలు అంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, అంత సన్నంగా కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2వ వైపు మనము కాళ్ళను తీసుకెళ్ళాలి. నడుముని కూడా కొద్దిగా టర్న్ చేయండి. అలా చేయకపోతే మన కాళ్ళల్లో అంత స్ట్రెచ్ మనకు అనుభవించదు. ఇప్పుడు మన ఎడమ తొడలో, కుడి తొడలో కూడా స్ట్రెచ్ తెలిసి వస్తుంది. అలా చేసి ఇప్పుడు కాళ్ళని ఇలానే పెట్టి ఒకవైపు ఈ బ్లాక్స్ని తెచ్చి పెట్టండి. కాళ్ళని తీసివేసి ఈ విధంగా బ్లాక్స్ని తెచ్చిపెట్టి మనము ఈ విధంగా రావాలి. పాదాలని ఈ విధంగా పెట్టండి. మళ్ళీ ఇటువైపు తిరగండి. అయితే ఏం చేస్తున్నాము? మాలాసనంలో వెళ్ళి ఈ విధంగా బ్లాక్స్ని పెడుతూ ఇలా కాకాసనంలో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. పార్శ్వ కాకాసనం ఈరోజు చేసేది. పార్శ్వంగా అంటే ఇలా తిరగాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ విధంగా ఉండండి. ఇప్పుడు మన కుడి పాదాన్ని ఇలా తెచ్చి పెడుతూ ఈ విధంగా గరుడ పాద పార్శ్వ కాకాసనం చేసి బయటికి వచ్చేయండి. అయితే ఇక్కడ మనకు కష్టంగా అనిపిస్తుంది. ఈ ఆసనం చేసేటప్పుడు కాళ్ళని ఆ విధంగా పెట్టి మళ్ళీ బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 2 టాస్క్స్ ఉన్నాయి. అదేవిధంగా
రెండో వైపు తిరగండి. తిరిగి ఎడమ పాదాన్ని కుడికాలు వెనకాల తెచ్చిపెట్టేసి ఇలా పైకి వస్తూ రెండో వైపు కూడా కాళ్ళని గరుడాసనంలో తెచ్చి పార్శ్వ కాకాసనంలో వెళ్ళి బయటికి వచ్చేయాలి. నెమ్మదిగా మనము కూర్చోవాలి. వజ్రాసనము ఇలాంటి ఆసనాల తర్వాత చేయడం వలన కాళ్ళకి మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ వజ్రాసనంలో కొంత సమయం పాటు ఉండి ఆ కాళ్ళల్లో ఎలా అనిపించిందో గమనించాలి. చేతులకి కాకాసనానికి ప్రిపరేషన్ నేను ఎక్కువగా చేయలేదు. ఇంతకుముందు మనము కాకాసనము ఎన్నోసార్లు చేశాము. ఆ ఎపిసోడ్లలో చేతులని నడుముని ఏ విధంగా లైట్ చేసుకోవాలో చూపించాను. అవన్నీ చేస్తూ దాని తర్వాత ఈ పార్శ్వ గరుడ పాద కాకాసనాన్ని అటెంప్ట్ చేయండి. బ్లాక్స్ ఉండడం వలన ఈ యొక్క ఆసనం మనకు చాలా ఈజీగా అయింది. లేదా ఈ హైట్ లేకపోతే ఆసనం చేయలేము. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు గరుడపాద పార్శ్వ కాకాసనము. ఈ ఆసనానికి ప్రిపరేషన్ అలానే ఆసనం ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము కాళ్ళని స్ట్రైట్గా చేద్దాము. కాళ్ళని స్ట్రైట్గా చేసి గరుడాసనానికి ప్రిపరేషన్ చేద్దాము. అదేవిధంగా కాళ్ళతో సహాయంతో నడుముని కూడా వార్మప్ చేసుకోవాలి. కాళ్ళని సూటిగా చేసి మనము కాళ్ళని దూరంగా దగ్గరగా తెచ్చేసేయాలి. అలా చేసి మోకాలని ఫోల్డ్ చేయండి. మోకాలని ఫోల్డ్ చేస్తూ రెండు మోకాలని కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు చేద్దాము. ఇలా చేసినప్పుడు నడుములలో ఎలా అనిపిస్తుందో తొడలలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. అలా మోకాలని కుడి ఇంకా ఎడమవైపు చేస్తూ దాని తర్వాత కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకొని రండి. బద్ధకోణాసనంలో పాదాలను పెట్టేసి బాగా తొడలని పైకి కిందికి చేస్తూ ఉండాలి. అలా కొన్ని నిమిషాల పాటు మనం చేసి అదేవిధంగా పాదాలని ఇంకొద్దిగా ముందుకు తీసుకొస్తూ ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయిపోవచ్చు. ఇలా ఫార్వర్డ్గా బెండ్ అయినప్పుడు ఎలా అనిపిస్తుందో తొడలల్లో నడుములలో ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. ఎంత ఎక్కువ సమయం పాటు మనము ఉండగలిగితే మన తొడ నడుము కండరాలకు ఈ యొక్క పాస్చర్ అంత మంచిది. నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. అలా చేసి ఇప్పుడు మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. పాదాలని చాలా దూరంగా తీసుకెళ్తూ మాలాసనంలో ఉండండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. తొడలని బాగా దూరంగా చేయాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కూడా కొన్ని నిమిషాల పాటు కూడా ఉండవచ్చు. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ అలానే ఉండండి. అలా ఉంటూ సైడ్ టు సైడ్ ఉండవచ్చు. సైడ్ టు సైడ్ వెయిట్ని షిఫ్ట్ చేయవచ్చు.
రెండు చేతులని ఇలా కుడివైపు చేయాలి. ఛాతిని ట్విస్ట్ చేద్దాము. పొట్టని లోపలికి బిగించండి. ఎడమ వైపు ట్విస్ట్ చేయండి. మళ్ళీ కుడివైపు, ఎడమవైపు. అలా చేసి మనము సెంటర్కి వచ్చేద్దాము. ఈసారి ఆ బ్లాక్స్ని చేతుల కింద తెచ్చిపెట్టుకోండి. ఇప్పుడు మనము కాకాసనం చేయడానికి ప్రయత్నించాలి. హెడ్ని ముందుకు చేస్తూ కాళ్ళ వేళ్ళని పైకి చేయాలి. కాళ్ళ వేళ్ళపై కనీసం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించాలి. కాళ్ళ వేళ్ళపై వచ్చేసేయండి. ముందుకు చూస్తూ వెయిట్ని ముందుకు షిఫ్ట్ చేస్తూ ఉండండి. అలా చేస్తూ ఒక కాల్ని వెనకాల వైపు చేయండి. అలానే రెండో కాల్ని కూడా వెనకాల వైపు చేయండి. ఈ విధంగా ఒక కాల్ని లేపాలి. అదేవిధంగా రెండో పాదాన్ని కూడా మనము లేపాలి. ఇలా చేస్తూ మనం బ్యాలెన్స్ రావాలంటే కోర్ స్ట్రెంగ్త్ కావాలి, ఆర్మ్ స్ట్రెంగ్త్ కావాలి, హిప్స్ ఫ్లెక్సిబిలిటీ కావాలి. కాబట్టి ఇప్పుడు మనము ప్లాంక్లో వెళ్దాము. ప్లాంక్లో వెళ్ళి కుడి మోకాల్ని ఎడమ మోచేయికి, ఎడమ మోకాల్ని కుడి చేయికి తాకించాలి. ముందు వైపు చూస్తూ చేయండి. అలా చేసి నెమ్మదిగా కింద కూర్చుందాము. ఇప్పుడు మనము కాళ్ళని ఇలా గరుడాసనంలో తీసుకెళ్ళాలి. ఎడమ మోకాల్ని మనము కుడి పిక్క భాగానికి వెనకాల తీసుకెళ్తున్నాము. ఎలా అనిపిస్తుంది? కాళ్ళల్లో చాలా తీవ్రంగా ప్రెషర్ పడుతుంది. నెమ్మదిగా కాళ్ళని వదిలేసి రెండో వైపు ఇదే కాళ్ళని లలో తీసుకెళ్ళాలి. అయితే కుడి పాదము ఇలా ఎడమ కాలు వెనకాల వెళ్తుంది. శ్వాస తీసుకొని వదిలేయండి. నెమ్మదిగా బయటికి వచ్చేయండి. ఇప్పుడు మనము మళ్ళీ మాలాసనంలో వెళ్ళి పార్శ్వంగా తిరుగుదాము. అంటే ఇలా మాలాసనంలో వెళ్ళి ఒకవైపు తిరగాలి. ఇప్పుడు మనము కాళ్ళని గరుడాసనంలో తీసుకెళ్దాము. ఈ విధంగా గరుడాసనంలో కాళ్ళని తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి నెమ్మదిగా ఇలా పార్శ్వంగా కాకాసనంలో వెళ్ళాలి. అదేవిధంగా రెండో వైపు చేసి నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చొని రిలాక్స్ అవ్వాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు గరుడ పాద పార్శ్వ కాకాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన కాళ్ళ కండరాలకు, తొడ కండరాలకు చాలా మేలు చేస్తుంది. స్పెషల్గా తొడ బయటి భాగంలో ఉన్న కండరాలపై చాలా ప్రభావం చూపిస్తుంది. వీటన్నిటితో పాటు శరీర సైడ్ భాగాలపై కూడా చాలా ప్రభావితంగా ఉంటుంది. చేతుల కండరాలకు, భుజాల కండరాలకు చాలా మేలు చేస్తుంది. వీటన్నిటితో పాటు మన శరీరంలో బ్యాలెన్స్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు కోర్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అయ్యి పృష్ఠ భాగంలో ఉన్న కండరాలకు కూడా చాలా మేలు చేస్తుంది ఈ ఆసనం. వజ్రాసనం కూర్చున్నట్టు అయితే గరుడాసనం చేసిన తర్వాత కాళ్ళల్లో ఉన్న కండరాలకి మంచి రిలాక్సేషన్ అనేది లభిస్తుంది. ఇలా కౌంటర్ చేయడం వలన కాళ్ళ కండరాలు, పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు, భుజాల కండరాలు, అలాగే కోర్ భాగంలో ఉన్న కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనమందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఆసనం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు కాకాసనం చేయలేకపోతే పార్శ్వ గరుడ పాద కాకాసనం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆసనాన్ని చేసిన తర్వాతే ఈ ఆసనాన్ని చేయాలి. కాళ్ళని ఆ విధంగా పెట్టడం వలన కాళ్ళల్లో కొద్దిగా ఇన్కన్వీనియన్స్ మనకు లభిస్తుంది. పురుషులు వాళ్ళ గుహ భాగాలని జాగ్రత్తగా పెట్టుకుంటూ ఈ ఆసనాన్ని చేయాలి. ఈ ఆసనం చేసేటప్పుడు ఈ మోచేతుల పై భాగంలో రాసిపోయినట్టుగా ర్యాషెస్ రావడము, మండడము ఇవన్నీ అవుతాయి. అయితే ఈ యొక్క భాగంలో మనము ఎప్పుడు బరువు పెట్టము కాబట్టి ఈ భాగము చాలా సున్నితంగా ఉంటుంది. కానీ ఈ యొక్క ఆసనాన్ని మీరు రెగ్యులర్గా చేసినట్టయితే
ఈ యొక్క భాగంలో మీకు గ్రిప్ అనేది వస్తుంది. కింద జారిపోరు, జారిపోయి పడిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు. ఇనీషియల్గా ఛాన్సెస్ ఉంటాయి, అయితే ప్రాక్టీస్ తోటే ఈ ఆసనాన్ని మనము పర్ఫెక్ట్గా చేయగలుగుతాము. చూసారు కదండి ఇవాల్టి యోగ సూత్రలో గరుడ పాద పార్శ్వ కాకాసన. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ శరీర బ్యాలెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.